ఆరుగాలం కష్టించే రైతన్న మరికొన్ని గంటల్లో రుణ విముక్తుడు కాబోతున్నాడు. ఇన్నాళ్ల పాటు భారంగా మోసిన రుణ సంఖ్యలను తెంచుకుని స్వేచ్ఛాజీవిగా మారనున్నాడు. తొలి విడతగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఇందుకే ఫస్ట్ ఫేజ్లో ఎవరెవరికి డబ్బులు జమగానున్నాయి, మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తిగానుంది? నిజానికి తెలంగాణ రైతాంగం మొత్తం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా గురువారం ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ కాబడుతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో 11,50,000 మంది రుణ విముక్తి కాబోతున్నారు. గురువారం సాయంత్రం కల్లా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు క్రెడిట్ కానున్నాయి. ఫస్ట్ ఫేజ్లో మొత్తం ₹6,000 కోట్ల అకౌంట్స్లో క్రెడిట్ చేస్తూ ఉన్నారు. మరి మిగతా వారికి ఎప్పుడనే కదా మీ డౌట్? నెక్స్ట్ 10 డేస్లో 1,50,000, ఆ తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 బ్యాంకుల్లో 60 లక్షల క్రాప్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి. వీరిలో 39 లక్షల కుటుంబాలకు చెందిన రైతులు 2 లక్షల పంట రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలన్నీ కలిపి దాదాపు 31,000 కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ రుణాలన్నింటినీ మాఫీ చేసేందుకు రెడీ అయింది తెలంగాణ ప్రభుత్వం. మరి అందరికీ రుణమాఫీ అవుతుందా? అవ్వదు. సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పారు. ప్రతి రూపాయిని చాలా బాధ్యతతో వినియోగిస్తాను. దానికి తగ్గట్టుగానే మార్గదర్శకాలను రూపొందించారు. 1,00,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్నవారికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్లకు ఈ పథకం వర్తించదు. దీనికి వైట్ రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అండ్ దీర్ఘకాలిక పంటలు అంటే మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి పంటలకు రుణమాఫీ వర్తించదు. మరి 2 లక్షలకు పైగా లోన్ తీసుకున్న వారి సంగతి ఏంటి అంటే, 2 లక్షలకు పైగా ఉన్న అమౌంట్ను వారు పే చేస్తే మిగిలిన 2 లక్షల రూపాయలను గవర్నమెంట్ పే చేస్తుంది. అయితే రేషన్ కార్డు మెలిక పెట్టడంపై కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడినా కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే అని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ₹1,00,000 రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో ₹1,00,000 ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు. కానీ రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ₹1,00,000 వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మిగతా ₹1,00,000 కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి, ఆ రైతు భూమిలో ఆనందం కనపడాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం, అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారంగానే ఈసారి రుణమాఫీ జరుగుద్ది. పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ₹2 లక్షల ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం. కాబట్టి రైతాంగాన్ని ఆందోళన పరచో లేదు దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీ యొక్క బతికే బండారమే బయటపడుద్ది. దాన్ని మీరు ఇంతటితోటి ముగిస్తే మంచిది. నిజానికి ఆగస్టు 15 వరకు రుణమాఫీకి డెడ్ లైన్ పెట్టుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం స్పీడ్ చూస్తుంటే డెడ్ లైన్ కంటే ముందే, చాలా ముందుగానే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. రుణమాఫీని ఓ సంబురంగా సెలబ్రేట్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రైతులను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు. రైతు వేదికల వద్ద సంబరాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. కొందరు రైతులతో రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడనున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేసింది. చేయలేదని కాదు, విడతల వారీగా చేశారు. కొందరికి చేశారు, కొందరిని మరిచారు. బట్ కాంగ్రెస్ ఈ మిస్టేక్ను రిపీట్ చేయాలనుకోవడం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేయాలనుకుంటోంది. అందుకే 10 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.